హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ 40వ భాగాన్ని వినేద్దాం. ఒంటరితనం చాలా భయంకరమైనది. ఒక మనిషిగా మనల్ని ఎదగడానికి అదే ఉపయోగపడుతుంది. మనల్ని నిలవెల్లా కూల్చడానికి కూడా అదే ఉపయోగపడుతుంది. నేను ఇండియా వెళ్ళాక వాడికి ఒంటరితనం ఎక్కువైంది. అప్పటికే వాడు అందరితో మాట్లాడడం మానేశాడు, నాతో తప్ప. చనిపోయింది మా నాన్నగారు కాబట్టి అక్కడ నాకు ఫోన్ మాట్లాడడానికి కూడా వీలు ఉండేది కాదు. ఆ క్షణంలో వాడు లోన్లీ ఫీలింగ్స్, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. శారీరక రుగ్మత వస్తే పర్వాలేదబ్బి, వాటిని మనం చెప్పకపోయినా మనల్ని చూసి ఎవరో ఒకరు గుర్తిస్తారు. కానీ ఈ మానసిక రుగ్మతలు ఉంటాయి చూడు, అవి వస్తే నరకం. వాటిని మనం బయటికి చెప్పలేం. అవి బయట వాళ్ళు ఎవరూ గుర్తించలేరు. బయటికి మామూలు మనిషిలాగానే కనిపిస్తారు, కానీ లోపల ఒక యుద్ధం చేస్తూ ఉంటారు ఎప్పుడు. ఆ వీక్ మూమెంట్లో వాడు ఆ యుద్ధంలో ఓడిపోయాడు. ఫలితంగా సిగరెట్టు, మందుకి అలవాటు పడిపోయాడు. కొన్ని రోజులకి వాటికి కూడా అతని బాధ తీర్చడం అవ్వలేదు. డ్రగ్స్ బాట పడ్డాడు. ఒక మత్తు లోకంలో విహరిస్తూ ఉండేవాడు. మా అమ్మని అక్కడ ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక నాతో పాటు తనని తీసుకొచ్చేద్దామని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని నేను వచ్చేటప్పటికే చాలా లేట్ అయింది. ఆ 3 నెలల్లో వాడు చాలా మారిపోయాడు. వెలుతురు కూడా ఇంట్లోని రానివ్వకుండా చీకటమయం చేసుకొని అందులోనే మత్తులో ఊగుతూ ఏదో ముక్తసరిగా తల్లిదండ్రులతో మాట్లాడిస్తూ గడిచిన కాలం చేసిన గాయంలో బ్రతుకుతున్నాడు. నేను అలా వాడిని చూడగానే షాక్ అయిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. కాళ్ళు చేతులు ఆడలేదు. 2 పీకి, నువ్వేంటి, నీ లెవెలేంటి, ఆ అమ్మాయి కోసం ఈ ఏడుపేంట్రా అని అడగాలనిపించింది. కానీ వాడు ప్రేమించాడు అభి. నిజంగా ప్రేమించాడు. తన ప్రాణంగా ప్రేమించాడు. మోసం చేయడం ఆ అమ్మాయికి అలవాటేమోనేమో కానీ మోసపోవడం వాడికి అలవాటు లేదు కదా. ప్రేమలో పిచ్చివాడైపోవడం అంటే ఏంటో కళ్ళతో చూశాను. ఈ టైంలో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేదు. రిజల్ట్ దారుణంగా వచ్చింది. మాస్టర్స్లో 3 సెమిస్టర్ టాపర్ అభివాడు. అలాంటిది 4th సెమ్లో 61 మార్కులతో పాస్ అయ్యాడు. వాడి ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. హార్ట్ బీట్ స్లో అయ్యి అన్కాన్షియస్ అయిపోయాడు. 3 రోజులు బెడ్ మీద సోయ లేకుండా పడి ఉన్నాడు. వాడు లేచిన మరుక్షణం చెంప మీద కొట్టేయాలనిపించింది. కానీ అమ్మ ఆపింది. అర్జున్తో మాట్లాడింది. లైఫ్ అంటే ఇంతే అని, అలాంటి వాళ్ళు వస్తేనే నిజమైన ప్రేమ నీకు తెలుస్తుందని వాడితో మనసు విప్పి మాట్లాడింది. నీకంటే మంచి సంబంధం రాగానే నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి కోసం నువ్వు ఎలా ఉంటావో కూడా తెలియకుండానే నీ మీద ప్రేమ పెంచుకున్న తల్లిదండ్రులను బాధ పెట్టడం తప్పు కదా అని అడిగింది లాలనగా. వాడేం మాట్లాడలేదు. మౌనంగానే ఆలోచిస్తున్నాడు. ఏడవాలనిపిస్తే ఏడ్చే కన్నా మర్దికో దర్ద్ నహీ హోతా అని ఎవరినైనా చెప్తే నమ్మకు అంది. మగవాళ్ళకి నొప్పి ఎందుకు ఉండదు? ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది కన్నీటి విలువ. నీకు ఏడుపు వస్తే ఏడ్చేయి, కానీ అయిపోవాలి అక్కడితో, ఆ ఏడుపుతో మొత్తం. అంతేగాని అలా వాటిని పట్టుకొని వేలాడడం తప్పు. నీ లైఫ్ ఇక్కడితో ఆగిపోతే తనకంటే హ్యాపీగా ఎవ్వరూ ఫీల్ అవ్వరు. మనం హ్యాపీగా ఉండకూడదు అనుకునే వాళ్ళకే ఇలా నీ లైఫ్ స్పాయిల్ చేస్తూ ఎనర్జీ ఇవ్వకూడదు అర్జున్. మనల్ని బాధ పెట్టి వాళ్ళ సంతోషం చూసుకునే వారి మీద రివెంజ్ తెచ్చుకోవడం అక్కర్లేదు. జస్ట్ నువ్వు హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉంటే చాలు. వాళ్ళే బాధపడతారు. కానీ నీ పేరెంట్స్, నీ ఫ్రెండ్స్ మాత్రమే నువ్వు సక్సెస్ అయితే సంతోషిస్తారు. వాళ్ళ కోసం ఆలోచిస్తావు కదా అని అడిగింది అమ్మ. ఏడుస్తూ చుట్టేశాడు అమ్మని. నేను తనని చాలా ప్రేమించాను అంటే అస్సలు ఊహించలేదు ఇలా అవుతుందని అని అంటూ, ఏం పర్వాలేదు కన్నా అంటూ వాడు వెన్ను నిమురుతూ ఓదార్చి ఇంటికి తీసుకుని వచ్చింది అమ్మ. 1 నెల రోజులు మా ఇంట్లోనే అన్నాడు. చాలా మార్చిందమ్మ. అమ్మ ప్రేమకి కరగని మనసు కాదు కదా. డీ అడిక్షన్ సెంటర్కి పంపించింది. డ్రగ్స్, మందు మానేశాడు. సిగరెట్ కూడా. కానీ అప్పుడప్పుడు టెన్షన్లో ఒకటి అంతే. చాలా మారాడు. ఆ తర్వాత మళ్ళీ పాత అర్జున్ తిరిగి వచ్చేసాడు. కానీ ఒక్కటే మారింది, వాడిలో లేని రిజర్వ్నెస్. చాలా కన్ఫైన్ చేసుకున్నాడు తన ప్రపంచాన్ని. తన మీద వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడానికి జిమ్, యోగా, జాగింగ్, హెల్తీ లైఫ్ స్టైల్ అన్నిటినీ అలవాటు చేసుకున్నాడు. ఎప్పుడూ లేని సీరియస్నెస్ మాత్రం పోలేదు వాడి నుండి. అమ్మాయిల మొహం కూడా చూడడానికి ఇష్టపడలేం లేదు. నేను వాణ్ణి కూడా తప్పు పట్టలేనా అభి? ఎందుకంటే నాకేనా ఇలా జరిగితే నేను కూడా ఇలానే రియాక్ట్ అవుతాను. అది వాడి తప్పు కాదు. అప్పుడే అంకుల్ కాల్ చేసి ఇండియాలో ఉన్న బిజినెస్ చూసుకోవడానికి రమ్మని పిలిచారు. వాడు వెళ్ళలేదు. తనని ఓడించిన దేశంలోనే గెలిచి చూపించాలనుకున్నాడు. సరిగ్గా 2 నెలలు ప్రిపేర్ అయ్యి PhD టెస్ట్ రాశాడు. ఫస్ట్ ర్యాంకుతో క్వాలిఫై అయ్యాడు. టాప్ యూనివర్సిటీలో టాప్ గైడ్ కింద రీసెర్చ్ స్కాలర్గా జాయిన్ అయ్యాడు. స్పై ఫెండ్ కొన్ని లక్షల్లో ఉంది ఇప్పుడు. ఒక్కసారి వాడి థీసిస్ కంప్లీట్ అయితే కోట్లలో సంపాదిస్తాడు.
గెలిచి చూపించాడు అభి వాడు. కానీ నీతో పరిచయం, నీ ప్రేమ, పెళ్ళి అదంతా ఏదో రీటైల్ లాగా అస్సలు ఊహించలేదు అర్జున్. లైఫ్లోకి ఇంకొక అమ్మాయి, అది కూడా నీలాంటి సాత్వికురాలు, వాడి మనసుని వాడికంటే ఎక్కువ అర్థం చేసుకునే అమ్మాయి. నేనెక్కడ వాడి గురించి నిజం చెప్తే ఇప్పుడు వాడికున్న సంతోషం దూరం అయిపోతుందేమో, మళ్ళీ నీలాంటి అమ్మాయి వాడికి దొరుకుతుందో లేదో అనే స్వార్థంలో నా ఫ్రెండ్ సంతోషంగా ఉండాలనే ఆలోచనతో నీకు నిజం ముందే చెప్పకుండా పెళ్లి చేసేసాను. కానీ నీ గురించి ఆలోచన వేయలేదు అభి. ఐ నో నీకు కూడా నీ హస్బెండ్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ ఏమో, సో సారీ అభి తన చేతులను పట్టుకుని చెప్పాడు. అసలు అభి ఈ లోకంలో ఉంటే కదా. అతను చెప్తున్న ప్రతి మాటలో అర్జున్ బాధ మాత్రమే కనిపిస్తుంటే వెక్కి వెక్కి ఏడుస్తుంది. అతని బాధను భరించలేక. తన వరకు అర్జున్ అంటే అర్జున్ అంతే. అతన్ని బాధగా కానీ పెయిన్లో కానీ చూడలేదు, చూడాలని అనుకోలేదు. అతను కసురుతూనే ఉంటే కూడా బాగుంటుంది, కానీ బాధపడితే అమ్మో తట్టుకోగలదా అసలు? అభి అంటూ తన చేతి మీద తట్టాడు చిన్నగా. కళ్ళు తుడుచుకుంటూ చూసింది రాహుల్ వైపు. సో సారీ అభి అన్నాడు చెవులు పట్టుకుని. అతని చేతిలో చెవుల మీద నుండి తీసి ఎందుకు బ్రో సారీ అంది అభి. అదేంటభి, ఇప్పుడేగా మొత్తం చెప్పాను అన్నాడు రాహుల్. దాంట్లో మీ తప్పే ఉంది, నేను మీ ప్లేస్లో ఉన్నా అలానే చేస్తాను, యూ డోంట్ వరీ అని చిన్న స్మైల్ ఇచ్చింది. అంటే నీకు పర్వాలేదనే కదా? కన్ఫర్మేషన్ కోసం అడిగాడు మళ్ళీ. అతని పాస్ట్లో ఎవరున్నారో నాకు అనవసరం, నాకు అతని ప్రెజెంట్ మాత్రమే కావాలి, అతని సంతోషం కావాలి ఏడ్ చేస్తూ చెప్పింది. అంటూ తనకి టిష్యూ ఇచ్చి ఐ ప్రామిస్ ఈ డెసిషన్ గురించి నువ్వెప్పుడు లైఫ్లో రిగ్రెట్ అవ్వవు. ఇప్పటికీ కూడా వాడికి నీ గురించే బాధ. నీ దగ్గరగా వచ్చాక కలిసి ఉండలేకపోతే ఎక్కడ లేనిపోని బాధ నీకని, అంతేగాని ఇంకేం కాదభి అన్నాడు రాహుల్. నాకు ఒక హెల్ప్ చేస్తారా? కళ్ళు తుడుచుకుంటూ అడిగింది. ఏదైనా అన్నాడు రాహుల్. నిజానికి అతనికి పిచ్చి పట్టినంత ఆనందంగా ఉంది. అభి అంత వెంటనే ఒప్పేసుకుంటుంది అని అనుకోలేదు అతను. నాకు ఇదంతా తెలుసని అర్జున్ గారికి చెప్పకండి రాహుల్ గారు. అతను గిల్టీగా ఫీల్ అయితే నేను అస్సలు తీసుకోలేను. నాకేం తెలియదని అనుకుంటున్నారు కాబట్టి నాతో ఫ్రీగానే ఉంటున్నారు. అతనికి ఎప్పుడు నాకు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్తారు. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. కానీ మా మధ్య ఈ గిల్టీ ఫీలింగ్స్కి చోటు ఇవ్వద్దు ప్లీజ్ అంది. అది కాదభి అంటుంటే ప్లీజ్ అంది కంటి నిండా నీళ్లతో. ఓకే చెప్పను, ఏడవకు నువ్వు అన్నాడు రాహుల్. అని కళ్ళు తుడుచుకుంటూ కళ్ళు మూసుకుని చైర్లో వెనక్కి వాలింది అభి. ఒక్కసారిగా తను అర్జున్ డైరీ తీసి దాచడం గుర్తొచ్చింది. అసలు వెళ్ళి చదవాలి అనుకుంది మనసులో. ఒకరి ప్రేమ అంత గాఢంగా ఉంటుందా? జీవితంలో ఇంకొకరి ప్రేమ రుచించినంతగా? ఏమో, ఎక్కడ లేని దిగులు ఆమెలో. అది తన కోసం కానే కాదు. ఏంటో అర్జున్ బాధకి ఆమె మనసంతా బాధతో మూలుగుతుంది. అదంతా పాస్ట్ అని తెలుసు, కానీ ఎలా భరించాడో పాపం. ఒక్కడే తనకి అలాంటి పెయిన్ రాకుండా ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు, అచ్చం గాజు బొమ్మల. అవన్నీ గుర్తుకు రాగానే అభి కళ్ళు అప్రయత్నంగానే తడి సంతరించుకున్నాయి. అభి థ్యాంక్ యూ రా అన్నాడు రాహుల్. దేనికి బ్రో? అయోమయంగా చూస్తుంది. నువ్వు బ్రేక్ చేయని ఒక హార్ట్ని హీల్ చేస్తున్నావు అభి. వాడి మనసు సంతోషంగా ఉంటుంది అన్న మనసు విప్పి మాట్లాడుతున్నాడు అన్న కారణం నువ్వే. అది నువ్వు ఏదో లేనిది తెచ్చిపెట్టుకుని చేయలేదు, కానీ అలా నేచురల్గా జరిగిపోయింది. ఎప్పటికీ వాడితోనే ఉంటావు కదా? నెమ్మదిగా అడిగాడు రాహుల్. ప్రామిస్ అంటూ చెయ్యి వేయబోతున్న టైంలో రాహుల్ ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి హా చెప్పమ్మా అన్నాడు రాహుల్. రే అంట్ల వెధవా, ఈ 3 రోజులు బయటికి వెళ్ళొద్దు అని చెప్పానా లేదా? ముహూర్తానికి టైం అయింది, మూసుకొని 15 గంటలు ఇంట్లోనే ఉండాలి. సీరియస్గా ఆర్డర్ వేసి ఫోన్ కట్ చేశారు. ఆ మాటలు పైకే వినిపిస్తూ ఉండడంతో బలవంతంగా నవ్వు ఆపుకొని కూర్చుంది అభి. పర్లేదు పైకే నవ్వేలే అని చిన్నగా నవ్వి పద అభి స్టార్ట్ అవుదాం అన్నాడు రాహుల్. మీరు పదండి బ్రో, నేను అర్జున్ గారికి కూడా ఏదైనా పార్సల్ చేయించి స్టార్ట్ అవుతాను అంది అభి. ఓకేరా అంటూ వెళ్ళిపోయాడు రాహుల్. అప్పటి వరకు పైకి బాగానే నటించింది, కానీ ఇంకా ఉండలేకపోయింది. అతని బాధ, నొప్పి, తీవ్రమైన మానసిక వేదన అన్నీ కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుండడంతో ఏడ్చేస్తూ కూర్చుంది అక్కడ. అర్జున్ వచ్చేస్తాడు అనే కంగారులో లేచి ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి ఎదురుగా వాళ్ళ ఫ్రెండ్స్తో నవ్వుతూ ఏదో మాట్లాడుతుంది అంజలి. తన్ని చూడగానే లోపల ఎక్కడో ఉన్న అగ్నిగుండం బద్దలైంది. అరే, అతన్ని అంత బాధ పెట్టి ఇంత సంతోషంగా ఎలా ఉంటారు అసలు? ఒక వ్యక్తి అంతటి బాధకి కారణమైన దానిని ప్రేమ అంటారా ఎవరైనా? భరిస్తే బంధం అవుతుందా? పిచ్చి కోపం అభిలో. తనని ఎన్ని మాటలు అన్నా అంతగా రియాక్ట్ అయ్యేది కాదేమో కానీ తను బాధ పెట్టింది అర్జున్ని కదా. ఆ మాత్రం మంట ఉంటుంది అభిలో.
అదే విసుగుతో లేచి వెళ్ళింది అంజలి టేబుల్ దగ్గరికి ఆవేశంగా. హే అభినయ, ప్లీజ్ కమ్ అంటూ నించుంది. ఏం మాట్లాడకుండా వెళ్ళి కూర్చుంది అభి. ఏం తీసుకుంటారు అంటూ మెనూ బుక్ ఇచ్చింది అంజలి. మనశ్శాంతి బుక్ పక్కకి విసిరేస్తూ చెప్పింది అభి. వాట్ అంది అంజలి. నీ నుండి దూరం అర్జున్ గారికి మనశ్శాంతి కోరుకుంటున్నాను అంజలి. అర్థమవుతుందా నీకది? అతనికి నీ గురించి ఆలోచించే ఓపిక, ఇష్టం రెండూ లేవు. ఇంకా ఇంకా అతన్ని ఇబ్బంది పెడుతూ సహనాన్ని పరీక్షించడానికి ప్రయత్నించకండి. నిజమే, మీ ఒకప్పటి గతంలో మీరు కలిసే ఉండొచ్చు, కానీ అది గతం. వర్తమానం, భవిష్యత్తు మా ఇద్దరివి ముడిపడి ఉన్నాయి. మీ జోక్యం కూడా అనవసరం గట్టిగా అరిచింది అభి. హే, నీకేమైనా పిచ్చా ఏంటి ఈ అరుపులు? విసుగ్గా అడిగింది అంజలి ఫ్రెండ్. ఆ మాట వినడమే పక్కనే గ్లాసులో ఉన్న మొజిటో తీసి విసిరి కొట్టింది ఆ అమ్మాయి మొహం మీద. హే అంది వేలు చూపిస్తూ. వేలు విరిచేస్తాను, జాగ్రత్త. మాట్లాడుతున్నాను కదా, కళ్ళు కనిపించడం లేదా? కంటి చూపు పథకంలో ఏమైనా ఆపరేషన్ చేయించాలా? ఏమైనా సీరియస్గా అడిగింది అభి. ఛీ అని తిట్టుకుంటూ తను వెళ్ళిపోయింది డ్రెస్ వాష్ చేసుకోవడానికి. వాట్ హ్యాపెండ్ అభి? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది అంజలి భుజం మీద చెయ్యేసి. భుజం మీద ఉన్న అంజలి చేతిని విసిరి కొట్టి ఉరిమే కళ్ళతో చూసింది అభి. ముట్టుకోకు నన్ను, మనిషివేనా నువ్వు? పాపం అర్జున్ గారు ఏం చేశారు అతను నీకు? ఏం తక్కువ చేశారు? అతని ప్రేమలో ఏం లోపం ఉందని నువ్వు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంజలి? ఒక్క క్షణం కూడా అతని మీద జాలి వేయలా నీకు? అతనికి నేనున్నాను. నా కాటి చివరి కట్టె కాలేంతవరకు నేనున్నాను. ఆయన జోలికి వస్తే చంపేస్తాను కోపంగా చెప్పింది అభి. ఒక్కసారిగా వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి చంప పగిలిపోయేలా ఒక్కటిచ్చింది అంజలికి. వాట్ ద? బుగ్గ పైన చేయి పెట్టుకొని కోపంగా చూసి చేయి లేపింది అంజలి. అంజలి చేయి గాల్లోనే ఉంది. ఇంకొక చెంప మీద గట్టిగా పీకి, నేను మంచిదాన్ని కాబట్టే పీకి వదిలేస్తున్నాను, ఇంకొకరైతే చంపి గోదావరిలో ముంచేసేవారు, మైండ్ ఇట్ అని కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోయింది అభి. హౌ డేర్ షీ? మనసులోని పళ్ళు నూరుకుంది అంజలి. అంతమంది మధ్యలో పోయిన తన పరువుకి సమాధానం లేక. అభి బయటికి వెళ్ళి కోపంగా కార్ స్టార్ట్ చేసుకుని డ్రైవ్ చేస్తూ వెళ్తుందే గాని తన మనసు అస్సలు కంట్రోల్లో లేదు. ఏం జరుగుతుందో తనకేం అర్థం కావడం లేదు. తన భర్తకి వేరొక స్త్రీతో సంబంధం ఉండేది అంటే కోపం రాకుండా బాధ వేస్తుంది ఏంటి? అసలు నేను అతనికి సరైన భార్యనేనా అని ఆలోచిస్తూ మళ్ళీ తల మీద మొటిక్కాయ వేసుకుంది. అదేం ఆలోచన అనుకుంటూ ట్రాఫిక్లో కారు ఆగిపోవడంతో లాక్ చేసి కిందికి దిగింది అభి. జనరల్గా అలా ఎప్పుడు జరగలేదు కాబట్టి ఏం జరిగిందో చూద్దామనే ఉత్సాహంలో అక్కడే కొత్తగా వచ్చిన ఒక ఇండియన్ పిల్లలు ఒక బ్యాండ్గా ఫామ్ అయి ఫ్లాష్ మ్యాబ్లో మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కార్ రూఫ్ మీదకి ఎక్కేసి కూర్చుంది. ఏం జరుగుతుందో క్లియర్గా కనిపిస్తుందని. వాళ్ళు పాడుతున్న పాటలన్నీ బాగుండడంతో క్రౌడ్ కూడా బాగానే అట్రాక్ట్ అయ్యారు. అందరూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుండడంతో ఫస్ట్ పావుగంట మాత్రమే అనుకున్న ప్లాన్ని గంటకి ఆన్ ది స్పాట్లో ఇంప్రూవ్ చేశారు ఆర్గనైజర్. అరగంట వరకు పాడిన తర్వాత ఫీమేల్ ఓకలిస్ట్ వాయిస్లో చేంజ్ రావడం గమనించి కళ్ళు తెరిచి తన వైపే చూసింది అభి. అప్పటికే ఆ అమ్మాయి బ్రీత్ కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడడం గమనించి కంగారుగా కార్ అన్లాక్ చేసి వాటర్ బాటిల్ తీసుకుని అటువైపు కదిలింది. తను ట్రాఫిక్ అంతటినీ దాటుకుని వెళ్ళేసరికి ఆ అమ్మాయి తన బ్రీత్ కంట్రోల్ చేసుకోలేక పక్కకెళ్ళి కంటిన్యూగా దగ్గడంతో గబగబా తన దగ్గరికి వెళ్ళి వాటర్ ఇచ్చింది అభి. వాటర్ తాగి కాసేపు స్థిమితపడ్డాక మళ్ళీ అటువైపుగా వెళ్ళబోతుంటే వామిటింగ్స్తో పాటు కళ్ళు కూడా తిరిగినట్టు అనిపించడంతో అక్కడే కూలబడిపోయింది నీరసంతో. బాగానే ఉందా నీకు? నెమ్మదిగా తన తల నిమురుతూ అడిగింది అభి. అని తలూపి మరొకసారి వామిటింగ్ చేసుకోబోతుంటే తన చెవులు చేత్తో మూసేసి గట్టిగా పట్టుకుంది అభి. నాకు తెలిసి తనింకా ఈ రోజుకి పాడలేదు, రెస్ట్ తీసుకోవాలి అంది అభి. అలా ఎలా వెళ్తారు? ఇంకా ఈవెంట్ అవుతుంది కదా. ఫస్ట్ ఈవెంట్లోనే ఇలా అయితే నెక్స్ట్ ఈవెంట్స్కి మా రెప్యుటేషన్ పడిపోతుంది, వెళ్ళి పాడు అని సీరియస్గా చెప్పాడు. అరే, ఆ పిల్లకి ఆరోగ్యం బాగోలేదని చెప్తున్నాను కదా, ఇప్పుడు నీ రెప్యుటేషన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి? విసుగ్గా అడిగింది అభి. మీకేం తెలుసు మేడం అంటూ ఏదో మాట్లాడబోతున్న ఆ ఈవెంట్ ఆర్గనైజర్ని ఆపి, ఇండియా నుండి ఇక్కడికి వచ్చి పొట్టకోటి కోసం ఏదో చిన్న ట్రూప్ పెట్టుకునేసరికి ఆదిలోనే హంసపాదం అన్నట్టు స్టార్టింగ్లో ఇలా అయ్యేసరికి అన్నయ్య టెన్షన్ పడ్డారు. పర్లేదు మేడం, నేను చెప్తానులేండి, డిస్కంటిన్యూ చేస్తున్నట్టు అన్నాడు. ఆ 21 సంవత్సరాల అబ్బాయిలో 6 ఏళ్ల క్రితం అర్జునే కనిపించాడు అభికి. ఇలానే ఉంటాడేమో. లైట్ బియర్డ్, జెల్ రాయకపోవడంతో అక్కడక్కడ లేచిన స్పైక్స్. తానెప్పుడూ చూడలేదు కదా అతని ఫోటోల్లో తప్ప. ఆ అబ్బాయి వెళ్ళిపోబోతుంటే చేయి పట్టుకుని ఆపేసి, నేను పాడొచ్చా అని అడిగింది అభి. మీరు పాడతారా? కాస్త డౌట్గా అడిగాడు ఈవెంట్ ఆర్గనైజర్. ఏ, నా మొహం మీద రాసి ఉంటేనే నమ్ముతారా?
వెటకారంగా అడిగింది అభి. అలా కాదు అని అతను అంటున్నప్పుడే కంటిన్యూ అంటూ పబ్లిక్ నుండి వస్తున్న అరుపులు విని అభికి మైక్ అందించాడు. ఒక క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకొని కళ్ళు మూసుకుంది అభి. తన కళ్ళ ముందు అర్జున్, అంజలి పరిచయం దగ్గర నుండి ప్రతిదీ రీల్ వేసిన మోంటేజ్ పాటలా కనిపిస్తుంది. ఆ తర్వాత నుండి అతని పెయిన్ అంతా గుర్తుకు రాగానే తనకి తెలియకుండానే కళ్ళల నుండి నీళ్లు కారిపోతుంటే మైక్ మీద పట్టు బిగించింది. వాళ్ళు ఆటో ట్యూన్ చేస్తున్న పాట స్టార్ట్ చేసేలోపే గెలుపులేని సమరం అంటూ స్టార్ట్ చేసింది అభి. అది వాళ్ళ ట్యూన్ కాకపోవడంతో బిక్కమొహం వేసుకొని చూశారు ఆర్గనైజర్ వైపు. మ్యూజిక్ ఆపమన్నట్టు సైగ చేసి అభినే చూస్తున్నాడు అతను. గతంలో విహారం, కళ్ళలోని తీరం, అదంతా భ్రమంటే మనసంతామంటే అంటూ అభి చాలాసేపు ఆ పాట పాడుతుంటే తనకున్న ప్రాబ్లం ఏంటో తెలియకపోయినా అక్కడున్న చాలామంది కళ్ళలో నీళ్లు తిరిగాయి. తనకి తెలియకుండానే అప్రయత్నంగా ఏడుస్తూనే ఉంది అభి ఆ పాటంతా. దగ్గర 200 మంది వింటున్న ఆ పాటని 20-30 మంది దాకా ఫోన్లో రికార్డ్ చేస్తున్నారు. పాట అయిపోయాక కళ్ళు తెరిచి ఐ యామ్ సారీ అంటూ మైక్ ఇచ్చేసి పక్కకి నడిచింది అభి. తను వెళ్ళేసరికే అందరూ తన వైపు ఒక ట్రాన్స్లో చూస్తూ ఉండిపోయారు. మన జీవితంలో జరిగే ఎలాంటి పెను మార్పులకి అయినా ఒక్క అడిగే కదా కారణం. అదే అడుగు అభి జీవితంలో పడితే తన పైన ఏంటి? మరి తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.